హరే కృష్ణ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత 3వ అధ్యాయం 14వ శ్లోకం చూద్దాం. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవంతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. అర్థం: సమస్త దేహములు ధాన్యముపై ఆధారపడి జీవిస్తాయి. ధాన్యము వర్షము చేత ఉత్పన్నమవుతుంది. వర్షములు యజ్ఞాచరణ చేత ఏర్పడతాయి. విహిత కర్మాచరణము నుండి యజ్ఞం ఉద్భవిస్తుంది అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో అంటున్నారు. గత శ్లోకాలలో చెప్పుకున్నట్టుగా యజ్ఞాలు ఆచరించడం ద్వారా వివిధ దేవతలు తృప్తి చెంది ఆ యజ్ఞాన్ని ఆచరించిన వారి యొక్క అవసరాలన్నీ కూడా తీరుస్తారు. మనం యజ్ఞాలను ఆచరించకపోయినా మన యొక్క కర్మను అనుసరించి మనకు ప్రాప్తించవలసిన వస్తువులు మనకు కలుగుతాయి. అయినప్పటికీ ఆ వస్తువులు వివిధ దేవతల ద్వారా కలుగుతున్నాయి కాబట్టి వారికి కృతజ్ఞతగా వారిని తృప్తిపరిచేందుకు యజ్ఞాలను నిర్వహించడం అన్నది ధర్మము. అలా చేయకుండా ఆ వస్తువుల్ని వాడుకుంటే అది దొంగతనమే అవుతుంది. మరి అటువంటి యజ్ఞాలను చేయడం కోసమైనా కర్మను ఆచరించాలి. ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడు కర్మ యొక్క అవసరాన్ని చెబుతున్నారు.